జగిత్యాల్లో జీవన్ రెడ్డిని కలిసిర్రు. జీవన్ రెడ్డిని తీసుకొని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 20వ తారీఖు 1,00,000 మందితోటి వివేకానంద స్టేడియంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఆ సభ కాడికి వేయరు. ఆ సభలో పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఏం కథ, స్టేజ్ ఎట్లుంది, స్టేజ్ మీద ఎంతమంది కూర్చుంటారు, స్టేజ్ ముందు ఎంతమంది కూర్చోవాలి, ఎంతమంది నిలబడాలి, కార్ పార్కింగ్లు ఎక్కడ పెట్టాలి, ఆ సభకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది, ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఆ సభలో స్టేజ్ ఎట్లున్నది, సెటప్ ఎట్లున్నదని మొత్తం హరీష్ రావు, కేటీఆర్, జీవన్ రెడ్డి ముగ్గురు కూడా చూసేటటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లను ఉద్దేశించి కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ భారీ బహిరంగ సభను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మామూలు ప్రయత్నాలు కాదు. కేసీఆర్ 20వ తారీఖు జగిత్యాలో భారీ బహిరంగ సభ పెడితే రేవంత్ అన్న అదే రోజు మేడిగడ్డ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోయినాయి. ఈ కుంగిపోయినటువంటి పిల్లర్ల కారణం మొత్తం కేసీఆరే బాంబులు వేడి కూల్చేసిండు. మొత్తం కేసీఆర్ కట్టుడు చక్కగా కట్టలేదు, నాసిరకమైనటువంటి వస్తువులతో కట్టిండు, సిమెంట్ చక్కగా లేదు, కంకర్ చక్కగా లేదు, ఇసుకలోనే కట్టిండు. అసలు కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం నీలపాలు చేసిండు, కమిషన్లు తిన్నాడు కేసీఆర్. ఈ కేసీఆర్తో పాటు కొంతమంది కాంట్రాక్టర్లు కూడా అవినీతికి పాల్పడరని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టడానికి, కేసీఆర్ను విమర్శలు చేయడానికి ఇక రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. రేవంత్ అన్న కేసీఆర్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకుందాం అనేటటువంటి ప్లాన్లో ఉన్నాడట. కేసీఆర్ బయటికి రావద్దు, బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించొద్దు. కేసీఆర్ బయటకు వచ్చిందంటే 100% కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా రైతు బంధు విషయంలో కేసీఆర్ మాట్లాడతాడు. 2024లో మొత్తం రైతు భరోసా ఇవ్వలేదు, 2025లో రైతు భరోసా ఇచ్చిరు, అది కూడా ఒకటేసారి ఇచ్చి ఇప్పటిదాకా రైతు భరోసా మళ్ళీ రాలేదు. రైతు భరోసా 2026లో ఇస్తారో ఇయ్యరో కూడా తెలియదు. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందని చెప్పి కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడతాడు. రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ఖచ్చితంగా కేసీఆర్ అంటాడు. తర్వాత మహిళలకు 6 గ్యారెంటీలు, మహిళలకు ఏం చెప్పి 2,500 రూపాయలు, స్కూటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, తులం బంగారము, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బతుకమ్మ చీరలు, ఇట్లా రకరకాల ముచ్చట్లు చెప్పిరు. మహిళలకు కూడా వీళ్ళు చేసింది ఏం లేదు. సో కేసీఆర్ అన్ని అంశాలపైన సుమారు 6 గ్యారెంటీలు, 420 హామీల గురించి కూడా ఖచ్చితంగా కేసీఆర్ జగిత్యాల భారీ బహిరంగ సభలో మాట్లాడతాడు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత జీవన్ రెడ్డిని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటాడు. గులాబీ కండువ కప్పి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి రాబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి లీడర్లను కూడా కేసీఆర్ కండువ కప్పి స్వాగతించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు.